ఇది 1970లలో భారతదేశంలో ఒక ఫ్యామిలీకి జరిగింది. ఒక పాత బంగ్లాలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఆ బంగ్లా చాలా బాగుండేది. కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో మాత్రం స్ట్రేంజ్ స్మెల్, కోల్డ్ స్పాట్ ఉండేది. ఆ రాత్రి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక పాప నిద్రలో కేకలు వేసింది. ఆమె చెప్పినట్టు ఒక షాడో ఫిగర్ ఆమె వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళ థాట్లో డ్రీమ్ అని అనుకున్నారు. కానీ తర్వాత రోజులలో కబోర్డ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం, యుటెన్సిల్స్ కింద పడిపోవడం, స్ట్రేంజ్ విస్పర్ సౌండ్స్ రావడం మొదలయ్యాయి. మొదట్లో నైబర్స్కి చెప్పలేదు. కానీ ఒకరోజు విజిటర్స్ వచ్చినప్పుడు విజిటర్స్ కూడా ఆ షాడో ఫిగర్ చూశాడంట. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన పారానార్మల్ టీం చెప్పారు, ఇది ఒక పోల్టర్గీస్ట్ ఫెనామినన్. పాస్ట్లో అక్కడ జరిగిన మర్డర్ ఎనర్జీ వల్ల ఆ హాంటింగ్ జరుగుతుందంట. ఫ్యామిలీ ఆ బంగ్లా విడిచి వెళ్ళాక ఆ హాంటింగ్ ఆగిపోయిందని చెబుతారు. కానీ ఆ ఇల్లు ఇంకా అక్కడే ఉందంట. లోకల్స్కి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుందంట. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.